హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దుష్టుడి సహాయం అనే కథ చెప్పుకుందాం. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని అశోక్ చక్రవర్తి పాలించేవాడు. ఆయన పాలనలో రాజ్యమంతా చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆయన తన సామంతులను కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండేవారు. ఆయనకి వినయశీలుడు అనే ఒక సామంత రాజు ఉండేవారు. ఆ రాజు విలాసపురాన్ని ఏలుతూ ఉండేవాడు. అయితే వినయశీలుడు భోగపరాయణుడు కావడం వల్ల వార్ధక్యం చాలా త్వరగా పైన పడింది. నడి వయసులోనే జుట్టు నెరిసిపోయింది. ముఖము శరీరము ముడతలు పడిపోయాయి. కీళ్ళు కూడా సడిలిపోతున్నాయి. ఇవన్నీ చూసి వినయశీలుడికి ఎంతో దుఃఖం కలిగింది. రాజు ఒకనాడు తన వైద్యుణ్ణి పిలిపించాడు. వాడి పేరు తరుణచంద్రుడు. ఏమోయ్ తరుణచంద్ర, నన్ను ఈ ముసలితనం నుంచి బయటపడేయడానికి నీకు చికిత్స ఏమైనా తెలుసా? దయచేసి నన్ను తిరిగి యవ్వనవంతుణ్ణి చెయ్యి. నువ్వు ఏం కోరితే అది నేను నీకు ఇస్తాను అన్నాడు. దీనికి తరుణచంద్రుడు కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. మహారాజా, నాకు కాయకల్ప చికిత్స తెలుసు. తమరు 6 మాసాలు పూర్తిగా నా ఆధీనంలో ఉండాలి. నేను ఏం చెప్తే అది చేయాలి, ఏం చెప్తే అది తినాలి, ఏది చెప్తే అది తాగాలి. మీ అంతటా మీరు సొంతంగా ఏం చేయడానికి వీల్లేదు. అలా పూర్తిగా నా ఆధీనంలో మాత్రమే ఉన్నట్టయితే నేను తమకు సంపూర్ణ యవ్వనాన్ని చేకూర్చగలను. ఇది నేను మీకు చేస్తున్న ప్రమాణం అన్నాడు. ఈ తరుణచంద్రుడు చెప్పిన దాన్ని రాజు పూర్తిగా నమ్మాడు. వెంటనే తాను 6 నెలల పాటు రాజ్యాన్ని వదిలి కాయకల్ప సిద్ధి పొందబోతున్న సంగతి దేశం మొత్తం చాటింపు వేయించాడు. తరుణచంద్రుడు ఊరి బయట ఒక చోట భూగర్భంలో చీకటి కొట్టు కట్టించాడు. అందులో రాజును ఉంచి మహారాజుకు ఏవేవో ఔషధాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఆ కొట్టుకు రావడానికి ఎవ్వరికీ అనుమతి కూడా లేదు. కేవలం మహారాజు, తరుణచంద్రుడు మాత్రమే అందులోకి ప్రవేశించడానికి అర్హులు. తరుణచంద్రుడి వైద్యం వల్ల ముసలితనం రాజుకి మరింత ఎక్కువ కావడమే కాకుండా ఏదో చెప్పుకోలేని జబ్బు కూడా ప్రారంభమైంది. కొద్ది రోజుల్లోనే ఆయన ఆ చీకటి కొట్టులోనే దిక్కుమాలిన చావు చచ్చాడు. ఆయన శవాన్ని ఆ కొట్టులోనే తరుణచంద్రుడు లోతుగా పాతేశాడు. తర్వాత అతను కొన్ని రోజుల పాటు రహదారులు కాచడం మొదలుపెట్టాడు. వినయశీలుడి పోలికలు ఉన్న ఒక యువకుణ్ణి పట్టుకున్నాడు. నేను చెప్పినట్లు వింటే నిన్ను ఈ రాజ్యానికి రాజుని చేస్తాను. కానీ నా మాట జవదాటినట్టయితే నీ రహస్యం బయటపెట్టి నిన్ను కొరత వేయిస్తాను. ఇష్టమైతే నా వెంటరా అన్నాడు తరుణచంద్రుడు. ఆ యువకుడు తన ఆజ్ఞానుసారం నడుస్తానని మాట ఇచ్చాక తరుణచంద్రుడు అతనితో వినయశీలుడి కాయకల్ప చికిత్స గురించి, చావు గురించి చెప్పేశాడు. తరువాత అతన్ని తెచ్చి చీకటి కొట్లో పెట్టేశాడు. మంత్రి మొదలైన రాజోద్యోగులందరూ వచ్చి రాజుతో మాట్లాడవచ్చని చెప్పి కబురు చేశాడు. దివాణంలోని అధికారులు అందరూ వచ్చారు. ఒక్కొక్కరిని తరుణచంద్రుడు తానే స్వయంగా చీకటి కొట్టులోకి తీసుకుపోయాడు. వారికెవ్వరికీ రాజు కనిపించలేదు. కానీ వారు రాజ్యాంగ వ్యవహారాలన్నీ చెబుతూ ఉంటే యువకుడు ఊకుడుతూ వింటున్నాడు. ఈ విధంగా అతనికి రాజ్యాంగ వ్యవహారాలన్నీ పూర్తిగా తెలిసిపోయాయి. ఈ విధంగా ఒక 6 మాసాలు గడవనిచ్చాక తరుణచంద్రుడు యువకుణ్ణి చీకటి కొట్టు నుంచి బయటికి రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు. దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తానికి నగరంలోని జనమంతా ఊరి బయట చేరారు. రాజోద్యోగులంతా చేతులు కట్టుకొని చీకటి కొట్టు ద్వారం వద్ద నిలబడ్డారు. కొత్త యువకుడు రాజుగారి దుస్తులు ధరించి బయటికి వచ్చాడు. రాజులో వచ్చిన ఈ మార్పు చూసి అందరికీ అత్యాశ్చర్యమైంది. కొద్ది పోలికలు ఉన్నప్పటికీ ముసలిరాజు పూర్తిగా మారిపోయాడు. పూర్తిగా యువకుడిలాగా వచ్చేశాడు. చాలా కష్టపడి కాయకల్పం ద్వారా మహారాజుకు ఎప్పటికీ ముసలితనం రాకుండా చేసేశాను. అవసరమైనట్టయితే
ఆయన స్వరూపం కూడా నేను ఇట్టే మార్చేయగలను అని అందరి ముందు గొప్పలు చెప్పాడు తరుణచంద్రుడు. స్వరూపం మార్చనగలడంలో గల బెదిరింపు కేవలం ఒక యువకుడికి మాత్రమే అర్థమైంది. అంటే ఎప్పుడైనా ఈ యువకుడు రాజు మాట వినకపోతే ఈ యువకుడిని చంపేసి అతని స్థానంలో మరొకరిని తెచ్చి రాజు స్వరూపాన్ని మార్చేస్తాను అని అతన్ని పరోక్షంగా బెదిరించాడు. ప్రజలు రాజును మేళతాళాలతో ఊరేగించి దర్బారుకు తీసుకుపోయారు. అక్కడ అతనికి మహావైభవంగా తిరిగి పట్టాభిషేకం జరిగింది. ఎందుకంటే పునర్జన్మ ఎత్తాడు కాబట్టి మళ్ళీ పట్టాభిషేకాన్ని చేసినట్లు ఆయనకి ఆస్థానంలో ఉన్నవారు చెప్పారు. అంతేకాకుండా ముసలితనాన్ని తిరిగి జయించాడు కాబట్టి ఆయనకు అజరుడు అనే పేరు కూడా పెట్టారు. ఈ మార్పుతో పాటు దీవాణంలో తరుణచంద్రుడి పలుకుబడి కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అతని నోటి వెంట నుంచి ఏ చిన్న మాట వచ్చినా మంత్రి దగ్గర నుంచి ప్రతివారు రాజాజ్ఞగా భావించారు. అతని మాటని శిరసావహించడం మొదలుపెట్టారు. ఈ అలుసు చూసుకొని తరుణచంద్రుడు తన అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగపరచడం మొదలుపెట్టాడు. ఇక రాజు మీద తరుణచంద్రుడి అధికారానికి హద్దే లేకుండా పోయింది. అజరుడు ఇదంతా చాలా కాలం సహించి ఊరుకున్నాడు. చివరికి ఒకనాడు తరుణచంద్రుడిని ఒంటరిగా తనని కలవమని చెప్పాడు. వచ్చిన తరుణచంద్రుడికి, నీ ప్రవర్తన ఈ మధ్య ఏమీ బాగుండడం లేదు. నువ్వు నన్ను రాజును చేశావు కాబట్టి ఏమైనా అధికారం చేసేది ఉంటే నా మీద అధికారం చేయి. దయచేసి మంత్రి చేసే పనులకు అడ్డు రావద్దు. దానివల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చూశాడు. 2 రోజులు సింహాసనం ఎక్కగానే నీకు కళ్ళు నెత్తికి ఎక్కాయా? నాకు నువ్వే లెక్కలేనప్పుడు నీ మంత్రులు మిగిలిన వాళ్ళు ఎంత? నేను నీకు చేస్తున్న ఉపకారాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఒక కృతజ్ఞుడివి అని ఎత్తి పొడిచాడు తరుణచంద్రుడు. నువ్వు దుర్మార్గుడివి. అసలు నీ వంటి వాడి వల్ల సహాయం పొందడమే తప్పు. దానికి నేను కృతజ్ఞత చూపడం మరింత తప్పు అని అజరుడు కత్తి దూశాడు. ఆ క్షణమే తరుణచంద్రుడిని చంపివేశాడు. తరుణచంద్రుడి శవాన్ని బయటకు తీసుకువచ్చి తాను ఒంటరిగా ఉన్నప్పుడు తరుణచంద్రుడు తనను చంపజూశాడని, ఆత్మరక్షణ కోసం విధి లేక అతన్ని చంపవలసి వచ్చిందని అందరికీ చెప్పాడు. తరువాత అజరుడు చాలా కాలం పాటు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. అతని పరిపాలనలో ప్రజలు ఎంతో సుఖంగా నివసిస్తూ వచ్చారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.